చాలామంది లెక్క చేసే చోట ఒక చోట ఎక్కువ మంది తప్పు చేస్తూ ఉంటారు. అది ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఉదాహరణకి 15/5 అని ఉంది. 5/15 అని ఉంది. 15/5, 5/15. 5 టేబుల్ 5లో 1 టైం, 5 టేబుల్ 15లో 3 టైమ్స్, 3/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 5 టేబుల్ 5లో 1 టైము, 5 టేబుల్ 15లో 3 టైమ్స్, 1/3. 3/1 నేను 3 వేసాను కాబట్టి 1/3 ఈజ్ ఈక్వల్ టు 3 వేస్తారు. 1/3 అని రాసి ఇక్కడ 3 రాస్తారు. అది తప్పు. 3/1 అంటే అర్థం ఏంటి? 3/1 అంటే 3ని 1 పెట్టి భాగించాలి. 1 టేబుల్ 3లో 3 టైమ్స్. ఆన్సరు 3. 1/3 అంటే అర్థం ఏంటి? 1ని 3 పెట్టి భాగించాలి. 1లో పోదు, పాయింట్ పెడితే ఇక్కడ 0 వస్తుంది. 3 3s are 9, 1 0, మళ్ళీ 3 3s are 9, 1 అలా వస్తూ ఉంటుంది. అంటే దీని ఆన్సర్ ఎంత? 0.333 అలా వస్తుంది. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే 1/2 అని ఉందనుకోండి, ఆల్రెడీ మాస్టర్ 2/1 ఉన్న చోట 2 వేసారు, 1 వదిలేశారు కాబట్టి 1/2 ఉంటే కూడా పైన ఉన్న 1 వదిలేసి 2 వేసేద్దాం అనుకుంటారు. ఇది తప్పు. ఇది తప్పు. కింద 1 ఉంటే వదిలేయచ్చు. 3/1 3, 4/1 4/1 4 ఇలాగా కింద 1 వదిలేయచ్చు. కానీ 1/3, 1/2, 1/5, 1/7 ఇట్లా వచ్చినప్పుడు మాత్రం పైన 1 వదిలేయకూడదు, అలాగే ఉంచాలి. లేదా డివిజన్ చేసి ఆన్సర్ వేయాలి. మీకు అర్థమైంది లేదో చూడండి. 1-2 సార్లు వినండి, 2-3 సార్లు వినండి. ఎందుకంటే ఇవి కష్టంగా ఉంటాయి. బాగా సులువుగా ఉన్నవి ఎవరైనా చేస్తారు, కష్టంగా ఉన్న చోట తప్పులు చేస్తారు అందరూ. గుర్తుపెట్టుకోండి, బాగా సులువైనవి అందరూ కరెక్ట్గా చేస్తారు, కొంచెం కష్టమైన లెక్కనే అందరూ తప్పులు చేస్తారు. తప్పు రాకుండా ఉండాలి, మనం బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏదైతే కష్టమో దాన్ని ఎక్కువ సార్లు వినాలి, ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు బాగా వస్తుంది. మీకు ఏదో నేర్పాలని నా ఉద్దేశం. మీరు నేర్చుకుంటే మీకే ఉపయోగం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.